రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని మంచి మైక్లలో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైక్లో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైక్లో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు, రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని మంచి మైకులలో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైక్లో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు, రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని మంచి మైకులలో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైక్లో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు,